లేదు అని నిరూపిస్తూ మళ్ళీ హర్యానాలో బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. సో మనతో పాటు పాపారావు జాయిన్ అవుతున్నారు, సీనియర్ అనలిస్ట్ పాపారావు. పాపారావు ఎలా చూస్తారు మొత్తం ఓవరాల్ రిజల్ట్ ఇదంతా కూడా? హర్యానా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, మీరు ఇందాక ఉదయం నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ కాసేపు పక్కన పెడితే హర్యానాలో జరుగుతుంది ప్రధానంగా ఏంటంటే, హర్యానాలో మీరు చెప్పినటువంటి ఈ కిసాన్ జవాన్ లేకపోతే పహిల్వాన్ అనేది అది పనిచేయలేదని కాదు, అది పనిచేసింది కానీ ఆమ్ ఆద్మీ పార్టీ చీల్చినటువంటి ఓట్లు అంతకంటే ఎక్కువ ప్రభావితం చూపించినాయి. ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి పక్కనున్న ఢిల్లీలో, ఆ పక్కనున్నటువంటి పంజాబ్లో చాలా బలం ఉంది. ఆ ఎఫెక్టే ఈ హర్యానా రాష్ట్రమే చాలా కాలంగా ఆ పార్టీకి ఉంది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసిన సీట్లు ఇక్కడ ఏమైంది, ఆ సీట్లలో అది బాగా చీల్చి ఉంటుంది. లెక్కలు రావాలి, లెక్కలు వస్తే కనుక మనకు చాలా స్పష్టంగా అర్థం అవుద్ది. ఇప్పుడుకున్న మెజారిటీలు కూడా ఎలా ఉన్నాయి, చాలా తక్కువ మెజారిటీలతో బీజేపీ లీడింగ్లో ఉంది. అందుకనే బీజేపీ ఆఫీసులో ఇప్పటిదాకా సంబరాలు లేవు. ఇంకా కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోవట్లా, ఇద్దరు అలా స్టాండ్ స్టిల్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏం జరుగుద్ది అనేది ఉత్కంఠతో, వాళ్ళకి ఉత్కంఠ ఉంది. కాబట్టి మనం కూడా తొందరపడి ఇది జరగబోతుందని చెప్పక్కర్లేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ జరిగేదానిలో ఏంటంటే, ఒకటి కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవాల్సిన రాష్ట్రాన్ని వ్యూహాత్మకంగా తప్పులు చేసి కోల్పోతున్నటువంటి పరిస్థితి, కోల్పోయే ప్రమాదాన్ని తెచ్చుకుంది. ఎందుకంటే మీకు ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు ఉండాలి, అక్కడ లేదు. దీని లేకపోవడం వల్ల మీకు ఇదే తప్పు ఎక్కడ చేసింది, గతంలో రాజస్థాను, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా వెళ్ళి మధ్యప్రదేశ్లోనేమో సమాజ్వాదీ పార్టీని వీళ్ళని కాదనుకుని వెళ్ళింది. అలాగే రాజస్థాన్లో సిపిఎం బలంగా ఉంది, దాన్ని పక్కన పెట్టి వెళ్ళింది. ఛత్తీస్గఢ్లో సిపిఐ బలంగా ఉంది, ఎంతో కొంత కొన్ని చోట్లైనా, దాన్ని పక్కన పెట్టింది. ఇట్లా చాలా పార్టీలతో పొత్తులు పెట్టుకోకుండా ఆ రోజు వాళ్ళు చెప్పిన వాదన ఏంటంటే, ఇండియా కూటమి అంటే పార్లమెంట్ ఎన్నికల నుంచి లెక్క కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మేము వేరే ఉంటామని చెప్పి ఇలాంటి పిచ్చి వాదనలన్నీ చేయడం ద్వారా ఆ రోజు కూటమి కట్టుకోవడంలో ఫెయిల్ అయ్యి 3 రాష్ట్రాలను కోల్పోయింది. దాని నుంచి ఇప్పుడు కూడా పాఠం నేర్చుకోకుండా ఆమ్ ఆద్మీ పార్టీతో ఈరోజు పొత్తు పెట్టుకోకుండా తను ఓవర్ కాన్ఫిడెన్స్తో పార్లమెంటరీ ఎన్నికల్లో బాగా బలంగా వచ్చాను, హర్యానాలో బలంగా ఉన్నాం, ప్రతిఘటన ఈ ఓవర్ కాన్ఫిడెన్స్తో పోవడం వల్ల, పైగా రెండో పక్కన ఈవేళ ఓవర్ కాన్ఫిడెన్సు బీజేపీ వ్యూహాలు. బీజేపీకి గతంలో మామూలుగా వచ్చిన చెడ్డ పేరు ఏంటంటే, తను చిన్న పార్టీలను కొన్నింటిని తను అడ్డంగా పెట్టుకొని వాళ్ళు ఓట్లు చేర్చడం ద్వారా తను గెలుస్తుందని. అదే చెడ్డ పేరు బీఎస్పీకి, ఎంఐఎంకి వచ్చింది. ఈ 2 పార్టీలు బీజేపీ కోసం ఓట్లు చీలుస్తున్నాయనే చెడ్డ పేరు వచ్చింది. అందుకని వాటి చెడ్డ పేరు వచ్చి వాటికి ఎవరు ఓట్లు వేయటల్లా, ఓట్లు చీల్చేవాళ్లే వీళ్ళని లెక్కలోకి వచ్చారు. కాబట్టి దానికోసం ఏం చేశారు, ఈరోజు గమనించండి, ఇండిపెండెంట్లకు చాలా ఎక్కువ పెద్ద ఎత్తున హర్యానాలో వాళ్ళని కాకుండా ఇండిపెండెంట్ల రంగంలోకి దింపి, ఎవరైతే బలమైన నెట్వర్క్ ఉందో లేకపోతే సంబంధాలు ఉన్నాయో ఇండిపెండెంట్లను చీల్చి నిలబెట్టి ఓట్లు చీల్చారు. ఇది అక్కడ పనిచేస్తుంది మీకు. అందుకనే జమ్మూ కాశ్మీర్కి వస్తే కూడా, జమ్మూ కాశ్మీర్లో కూడా వాళ్ళ అనలిస్టుల అంచనాలు కొన్ని యూట్యూబ్లో ప్రకారంగా 16 మంది ఇండిపెండెంట్లు గెలవబోతున్నాడు జమ్మూ కాశ్మీర్లో. కాబట్టి బీజేపీ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. 5గురు గవర్నర్ నియమించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇదంతా మాకు అనుకూలం అన్నట్లు మాట్లాడుతున్నారు. కానీ జమ్మూ కాశ్మీర్లో జరిగింది ఏంటంటే, వైరుధ్యాలు, వైషమ్యాలు చాలా తీవ్రంగా, బీజేపీకి వ్యతిరేకత, ఆర్టికల్ 370కి వ్యతిరేకత చాలా తీవ్రంగా. ఏదేమైనా సరే ఆ పోలరైజేషన్ కాంగ్రెస్ బీజేపీగా ఎన్సీ నేషనలిస్ట్ కాంగ్రెస్, నేషనలిస్ట్ ఇది కాన్ఫరెన్స్ అటు పక్కన ఉంటాం, ఇది బాగా పనిచేసింది. అంత వైరుధ్యంగా ఇక్కడ పనిచేయాలి. మీకు ఏంటంటే కొంత పర్సనల్ ఎఫిలియేషన్స్, అభ్యర్థులతో ఉన్న ఎఫిలియేషన్స్ అవన్నీ హర్యానాలో పనిచేసి ఆమ్ ఆద్మీ పార్టీ చీల్చిన ఓట్లు ఇవన్నీ కలిసి వ్యూహాత్మకమైనటువంటి కాంగ్రెస్ తప్పిదాల వల్ల ఈరోజు హర్యానాని కాంగ్రెస్ చేదాల్చుకుంది. కాబట్టి రేపు వాళ్ళ అదృష్టం బాగుండి మహారాష్ట్ర ఎన్నికలు ఇప్పుడు లేవు. మహారాష్ట్ర ఎన్నికలు కూడా ఇప్పుడే వచ్చి ఉంటే అది బీజేపీ వాళ్ళు తమ కోసం పెట్టుకున్నారు, అట్లా వేరే అని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు కనుక పెట్టుకుని ఉంటే, ఇదే వ్యూహాలని కనుక మహారాష్ట్రలో కనుక బీజేపీ ఫాలో అయ్యి ఉంటే మహారాష్ట్ర కూడా బహుశా కాంగ్రెస్కి జారిపోయే అవకాశాలు ఎక్కువే ఉండేవి. కాబట్టి ఏంటంటే అదృష్టం బాగుండి ఇంకో నెల తర్వాత ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచైనా తమ తప్పులు సరి చేసుకుని జాగ్రత్త పడకపోతే, కాంగ్రెస్ పార్టీ కొన్ని పరిస్థితి బాగుంటేనేమో నా అంతటి వాళ్ళు లేరని, బాగాలేకపోతేనేమో అందరు కావాలి, అందరు కలిసి రండి అని పిలిపించే ధోరణి కాంగ్రెస్ పార్టీ కొంత మానుకోవాల్సిన అవసరం. చాలా చోట్ల పొరపాట్లు చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కంటే ఖచ్చితంగా బెటరు. ఈ దేశానికి సంక్షేమం కానీ ప్రజల వెల్ఫేర్ కానీ కాంగ్రెస్ పార్టీ చేయగలదు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్, ఒకసారి ఒకలాగా ఉండే వ్యూహాత్మకమైన తప్పిదాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటరీ ఇంకో అదృష్టం కూడా ఉంది. ఏంటంటే, ఇప్పుడు ఇక హర్యానా ఎన్నికల్లో గెలిస్తేనో ఇంకోటి గెలిస్తేనో ఏమవుతుందంటే, యాంటీ ఇన్కంబెన్సీ అని మరి పార్లమెంట్ ఎన్నికల నాటికి అందుకే ఏమవుతుంది, 7 గ్యారంటీలు ఇచ్చారు. ఇప్పుడు 7 గ్యారంటీ, కొన్ని చోట్ల గ్యారంటీలు ఇవ్వటం అనేది
అన్నీ అంటే వాస్తవానికి వాళ్ళ ఉద్దేశం మంచిదే కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఆచరణలో సాధ్యంగా గ్యారంటీలు ఇవ్వడం ద్వారా బదనాం అయితే ఇదంతా ఎక్కడ రిఫ్లెక్ట్ అవుద్ది, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుద్ది. కాబట్టి ఏంటంటే చాలా విషయాల్లో కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాల్సి, చేసిన తప్పులే పదే పదే చేసుకుంటా, అంటే అయ్యవారు ఏం చేస్తున్నారంటే తప్పులు లెక్కేసుకుంటున్నారని చెప్పే స్టోరీ ఉంది కదా, అట్లా అవుతుంది. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విషయంలో కలిసి వచ్చే మిత్రులందరినీ, తన అవసరమైతే తను కొంత తగ్గి కూడా కలిసి వచ్చే మిత్రులందరినీ కలుపుకెళ్ళేది మ్యాగ్నానిమస్గా ఒక స్టేట్స్మన్ ఇదిలో ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. ఇది రెండోసారి ఈ పాఠాన్ని నేర్చుకోవాల్సి రావటం. ఈ పాఠాన్ని ఇప్పటికైనా బలంగా నేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ దేశానికి భవిష్యత్తు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బాగుంటే ఎంతో కొంత పేద ప్రజానికానికి కూడా మంచిగా. అంటే హర్యానాది మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు, ఆమ్ ఆద్మీని పొత్తు లూజ్ అవటం వల్ల కొంత దెబ్బతిన్నారు అనేది. అంటే ఏ విధంగా అండి? ఇప్పుడు ఆమ్ ఆద్మీకి ఒక సీటు కూడా లేదు, మరి ఆమ్ ఆద్మీకి ఓట్లు చీలుస్తారు కదా ఖచ్చితంగా. మీకు ఢిల్లీ ఒక పక్క ఉంది, పంజాబ్ ఒక పక్క ఉంది. హర్యానా మీద ప్రభావం లేకుండా ఉండే పోయే ప్రశ్నే లేదు. హర్యానా మీద ప్రభావం ఉంది ఆమ్ ఆద్మీ పార్టీది. మీకు ఒకటే ఇంకోటి కూడా గుర్తుకు పెట్టుకోండి, ఆమ్ ఆద్మీ పార్టీకి వేయలా. కాకపోతే ఎందుకంటే అసలు పోలరైజేషన్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్, కానీ ఆ పోలరైజేషను జమ్మూ కాశ్మీర్లో ఉన్నంత బలంగా హర్యానాలో లేదు. అక్కడ ముస్లిం యాంటీ ముస్లిం, బీజేపీ యాంటీ ముస్లిం అనేది ఈ ఫ్యాక్టర్ బలంగా పనిచేయడం వల్ల జమ్మూ కాశ్మీర్లో పొల్లు పోకుండా తాము అనుకున్న వాళ్ళకి వేసేసుకున్నారు. ఇక్కడ అంత బలమైనటువంటి వైరుధ్యం, తీవ్రమైనటువంటి వైరుధ్యం, అటు హిందుత్వం లేదు, ఇటు ముస్లిం అని అది లేదు. కాబట్టి ఏంటంటే ఇండిపెండెంట్ అభ్యర్థిని నుంచో పెడితేనో తమకు నచ్చిన వాళ్ళకి వేసుకుంటూ పోయారు. నోటా కేసే రకము అంటే తప్పని కాదు అది, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి వేసేది కొంచెం లూజ్ ఇది ఉంది అక్కడ. కానీ ఏంటంటే ఇది బలమైనటువంటి ఇది ప్రాబ్లం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాల్సింది ఏంటంటే సాధ్యమైనంత మందిని కలుపుకొని వెళ్ళాలి. మీరు ఇంకో దాని చిన్నది చూడండి, మొన్న శ్రీలంకలో కమ్యూనిస్టులు గెలిచారు, ఎంతమందిని కలుపుకుపోయాడు ఆయన? తమ సిద్ధాంతాలను కూడా కొంత డైల్యూట్ చేసుకుని, అంత ముందు తీవ్రంగా అన్ని సోషలిజం, ఇంపీరియలిజం మాట్లాడినోడు వాటిని కూడా కొంచెం తగ్గించి, తీవ్రత తగ్గించి ప్రజల ఎజెండా మీద ఎక్కువ మందిని కలుపుకుపోయి గెలిచాడు అక్కడ. ఎక్కడైనా అంతే అది. కాబట్టి మీరు ప్రజల ఎజెండాని మీ ఎజెండాగా చేసుకుని ఎంతమంది వస్తే అంతమందిని కలుపుకోవాలి తప్పితే ఈ రకంగా నీకు అవకాశం ఉన్నప్పుడు ఒక్కడే పోతాను, ఒక్కడే పోతే నాకు ఒక్కడికే దొరుకుద్ది కదా పదవి మొత్తం అనేది నష్టం చేస్తూ వస్తుంది. మీరు రైజ్ చేసిన పాయింట్ని బేస్ చేసుకుని ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉన్నాయంటారా? బీజేపీ 49, కాంగ్రెస్ 34. ఇది దాదాపు గంట సేపటి నుంచి ఎక్కడ మారలా, దాదాపు 4-5 రౌండ్లు చెప్పలేము. ఎందుకంటే మీకు అర్బన్, నేను ఓటింగ్ కూడా చెప్తాను, అర్బన్ ఏరియాస్లో ఓటింగు 50 to 55% అయింది హర్యానాలో. అర్బన్ ఏరియాస్ బీజేపీకి బలమైంది. 50 to 55% అర్బన్ ఏరియాస్ ఓటింగ్ అయింది. రూరల్ ఏరియాస్లో 65 to 75% పోలింగ్ జరిగింది, బాగా పోలింగ్ జరిగింది. రూరల్ ఏరియాస్ కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డు. కాబట్టి పొట్టేయలేము ఇప్పుడే రూల్ అవుట్ చేసి చాలా నేరో మెజారిటీలో అయితే మనం అనుకున్నది ఆపోజిట్ కావచ్చు. జమ్మూ కాశ్మీర్లో హంగు, హర్యానాలో కాంగ్రెస్ అనుకున్నాం. జమ్మూ కాశ్మీర్లో అబ్సల్యూట్ విక్టరీ ఫర్ నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ అండ్ కాంగ్రెస్ కావచ్చు, ఇక్కడ హంగ్ కావచ్చు. కాకపోతే హంగ్ అయిందంటే బీజేపీ మ్యానిపులేషన్స్కి తిరిగి ఉండదు కదా, కాబట్టి అది కొంచెం కష్టం. సుధాకర్ గారు, మీరు ఓట్లు అనాలిసిస్ చేస్తుంటారు కదా. పాపారావు గారు, ఇన్ దట్ ఆమ్ ఆద్మీ పార్టీ థింగ్ ఐ వాస్ గోయింగ్ త్రూ, నేను చూస్తున్నాను